న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివానండి, చూశాను. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య పెరుగుతున్న దూరం, తల్లిదండ్రుల చేతుల్లో పెరుగుతున్న ఫోన్లు. అవునమ్మా, అదేదో వీడియో కూడా చూశాను నేను. వచ్చే జన్మలో ఏమవ్వాలంటే పెద్ద అయ్యాక ఏమంటే సెల్ ఫోన్ అవ్వాలట, అప్పుడైతేనే మా నాన్న చేతిలో ఉంటాను నేను అని రాసింది ఒక పాప. అబ్బా, అదే ఉందమ్మా పరిస్థితి. అదే ఉంది మనకి. మనం క్వాలిటీ టైము ఫోన్లతోటే గడుపుతున్నాం జయ. నిజం రమ్మగారు. దానివల్ల వచ్చే రేడియేషన్ అనుకో, ప్రెషర్ అనుకో, ఇంకోటి అనుకో, అవన్నీ వస్తూనే ఉన్నాయి. నో స్క్రీన్ టైము పిల్లలకి పెడుతున్నారు చాలామంది పేరెంట్స్. అసలు ఫోన్ ఇవ్వకూడదు, టీవీ చూడనివ్వకూడదని. మరి మనం కూడా అలాగే ఉండగలుగుతామా, ఉండలేకపోతున్నామా అనేది చూడాలి జయ. కాలక్షేపానికి అట్లా ఏదో ఒకటి చూస్తూ 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 ఉంటున్నాం. అందరూ పరిస్థితి అదే. అసలు కొన్ని కొన్ని చోట్లకి ఫంక్షన్లకు వెళ్తున్నా, బస్సు ఎక్కినా, మెట్రో ఎక్కినా నేను చూస్తాను జయ, ప్రతి వాళ్ళు ఫోన్లోనే ఉంటారు. ఇద్దరు కలిసి వచ్చినా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఉండట్లా, చెరుకో ఫోను పుచ్చుకుని కూర్చుంటున్నారు. బయటికి చూడరు. కార్లు ఎక్కితే డ్రైవర్ వెళ్తూ ఉంటాడు, వీళ్ళ దారిని వెళ్ళి ఫోన్లు చూస్తారు. పిల్లలు ఉంటే పిల్లల్ని పట్టించుకోకుండా ఫోన్లలోనే ఉంటున్నారు. ఏదర్ ఫోన్లో మాట్లాడతారు, లేదా టెక్స్ట్లు చేసి ఎవరో ఒకరితోటి చాటింగ్లో ఉంటారు, లేకపోతే ఏదో ఏదో రకరకాల రీల్సో బోల్సో చూసుకుంటూ ఉంటారు. అలాగే అవుతోందమ్మా. ఎంతసేపు ప్రతి వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఫోనే మనకి, ఫోనే. కానీ నిరంతరము ఫోన్లోనే ఉంటున్నామేమో మనమని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలమ్మా. ఈ కంటిన్యూస్ రేడియేషను ఒకటి, మనకి మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఫోన్ తోటి. ఆల్రెడీ మనం ఆ స్థితిలోకి వచ్చేసాం, నేను అనుకోవటం వచ్చేసాము ఒకటి. రెండోది, రేడియేషన్కి మనం ఎంత దొరికిపోతున్నామో ఆలోచించుకోవాలి, ఆలోచించాలిగా. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. నాకు కూడా ఒక అలవాటు అయింది, నా సంగతి చెప్తా చూడు. టీవీలో ఏదో మోగుతూ ఉంటుంది, వారు ఏదో సినిమా చూస్తారు, లేదా పిల్లలు చూస్తారా, నేను ల్యాప్టాప్ పెట్టుకుని చదువుకుంటున్నా, నేను అదేగా చెప్తున్నా. ఇప్పుడు ల్యాప్టాప్ లేదనుకో, నేను ఫోన్ చూస్తున్నాను జయ. కొద్ది రోజులు నేను అలా అయ్యాక మా అబ్బాయి చెప్పాడు నాకు, అమ్మ అది మోగుతుంటే ఇది కూడా చూస్తున్నావు, ఇది హ్యాబిట్, అడిక్షన్ ఇది. నువ్వు టీవీ చూస్తే కనుక టీవీయే చూడు, ఫోన్ చూస్తే ఫోనే చూడు, రెండు ఎట్ ఏ టైం చూడొద్దు. చాలామంది నాలాగా ఉన్నారని నేను గమనించా, నేను తెలుసుకుని మానేసుకున్నా, అది కంట్రోల్ చేసేసా. ఓకే, ఇది చూస్తే ఇది, అది కూడా రెండు చూస్తే రెండుకి ఎంత వేవరింగ్గా అయిపోతుందో జయ ఆ బ్రెయిన్. అవును రమ్మగారు. ఒక 10-15 రోజుల్లో నేను ఇట్లా అయ్యాను. ఇప్పుడు ఏం తెలుసుకున్నానంటే, ఇప్పుడు ఏం చేస్తాను, నేను ల్యాప్టాప్ పెట్టుకుని చదువుకుంటా, టీవీలోకి చూడాలా. ఇంకా నేను ఇంట్రెస్టింగ్ సినిమా అయితే ఇది కట్టేసి అది చూస్తాను. ఓహో, లేకపోతే ఇక నేను టీవీకేసే చూడాలి, అదేమైనా నాకు అక్కర్లా, ఇంకా ఇందులోనే ఉంచుకుంటున్నా. నాకు పని ముఖ్యం కదా. అవునవును. టీవీ చూడడం ముఖ్యం కాదు, పని ముఖ్యం. కాలక్షేపానికి టీవీ. ఇది గమనించుకోండి. మీరు కనుక అట్లా ఉంటే టీవీ సీరియల్ చూస్తుంటారు, ఫోన్లో ఎవరితోనో మాట్లాడతారు, లేదా ఇన్స్టా రీల్స్ చూస్తారు, లేదా ఫేస్బుక్ చూస్తారు. ఇదో అదో ఒకటి చేయండి మొదటిది. ఈ ఒకటిని కూడా తగ్గించండి రెండోది. మీ పిల్లలు తమ స్పేస్ని, తమ అవకాశాన్ని ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ తీసుకున్నాయని కనుక భావిస్తే, వాళ్ళు నువ్వు ఎంతసేపు ఇందులోనే స్పెండ్ చేస్తున్నావు, మాతో స్పెండ్ చేయని మిమ్మల్ని అడుగుతుంటే, మీరు అట్టర్లీ ఫెయిల్డ్ అని అర్థం. పేరెంట్స్గా, తల్లులైనా తండ్రులైనా. చాలామంది ఆడవాళ్ళ కంప్లైంట్లు ఇటీవల వచ్చిన కేసుల్లో ఎక్కువ భాగం ఇంటికి రావటం మగవాళ్ళు, ఏదో బట్టలు మార్చుకోవటం, ఫోన్లో స్పెండ్ చేయటం. ఈ ఫోన్లో స్నేహాలు ఒకటి బాగా ఎక్కువైనాయి జయ. ఏంటంటే ఈ సీరియస్ స్నేహాలుగా ఉండక్కర్లా అవి. అందరూ స్నేహాలే చేయరు, ఏదో ఆఫీస్ టాకు అవి ఇవి ఉంటుంది. దీనికి ఒక టైం అంటూ పెట్టుకోరా. ఈ సమయంలో ఇది చేయకూడదు అన్న నియమం ఎందుకు ఉంచుకోము? మనం క్వాలిటీ టైం ఉద్యోగాలకి ఇచ్చేస్తున్నాం, ఫ్యామిలీకి ఇచ్చే టైమే చాలా తక్కువ. అవును. ఆ కాసేపు, ఆ 2 గంటలు, ఆ 3 గంటలు కూడా మనం కుటుంబంతో స్పెండ్ చేయకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోకుండా, అది కూడా ఫోన్లలోనే కనుక్కుంటూ. మొన్న ఒక కేసు విన్నాను, అన్ని మెసేజ్లేట. వాళ్ళు ఇంట్లో ఉన్న ఏం మాట్లాడుకోరు, పైన కింద ఉంటారు, బయటకైతే పోట్లాట అవుతుందని ఫోన్లలో మెసేజ్లట. నువ్వు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చుగా, గొడవలు అయిపోతాయి. ఓహో, అందుకని పిల్లలకి తెలిసిపోతుంది, అన్ని మెసేజ్లే. చాలామంది ఉన్నారు ఇట్లా.
ఇది ఒక దశ వరకు బాగానే ఉంటుంది. కానీ మోతాదు మించితే ఇక మీకు మనుషులే లేకుండా మీకు ఫోనే ఉంటుంది. ఇందులో మీ అమ్మ నాన్న, మీ అక్క చెల్లి, మీ పెళ్ళాము పిల్ల మొగుడు, పిల్ల చెల్లా కూడా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ లిస్ట్ లో వాళ్ళు కూడా అదే లిస్ట్లోకి వచ్చేస్తారు. మానవ సంబంధాలు మెరుగుపరచుకోండి. మీరు మనుషులుగా ఉండాలంటే దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. ముఖాముఖి మాట్లాడండి. నువ్వు ఆఫీస్లో ఉన్నావు, ఆవిడ ఇంట్లో ఉంది, లేదా ఆవిడే ఆఫీస్లో ఉంది, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు, మెసేజ్లు తప్పవు కదా. కానీ మీరు ఒకే చోట ఉండి మెసేజ్లు ఎందుకు మాట్లాడుకోవచ్చు కదా డైరెక్ట్గా. అది ఏమన్నా దొంగ పనే? ఈ దొంగ పని అంటే ఇప్పుడు ఏదో ఫ్లర్టింగ్ చేస్తారు కొంతమంది. ఫ్లర్ట్ చేసేటప్పుడు మగుళ్ళు పెళ్ళాలు ఎదురుకుండా ఉన్నా కూడా వేరే వాళ్ళు ఎవరికో చేస్తారు. ఇప్పుడు నువ్వు నేను ఎదురు బదురు కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటే ఎట్లా అవుతుంది కదా. ఇదంతా కూడా ఇవి ఏమవుతున్నాయి, గంగవీరులు ఎత్తిపోతున్నారు జనం. కొత్తవి అనమాట, కొత్త పుంతలు తొక్కేస్తున్నాయి ఈ పిచ్చి ఆలోచనలు. ఉపయోగం లేని పనులు చేయకండి. ఓకే. పిల్లలు చాలా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువ. మనము ఏడాది 8 నెలలు వచ్చిన దగ్గర నుంచి డే కేర్లలో పడేస్తాం పిల్లల్ని. అందరూ పడేస్తున్నాం. లేదా డే కేర్ కాదు, 2:30 రాగానే 2.5కి నర్సరీ అంటాం, లేదా 3.5కి ఎల్కేజీ అంటాం. అవును, పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు. మీరు ఆఫీసుల్లోనో, మీ వ్యాపారాల్లోనో, సొంత పనులలోనో, ట్రావెలింగ్లోనో ఉంటారు. ఇంట్లో మనము వాళ్ళు ఎదురుకుండా ఉండే సమయాల్లో కాసేపైనా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈరోజు ఏం జరిగింది అవి మాట్లాడుకోండి. భార్య భర్త ఒక దగ్గర ఒకళ్ళు కూర్చోండి. ఫిజికల్ టచ్ చాలా అవసరం చేయాలి. పిల్లల్ని ముట్టుకోవటం, దగ్గర కూర్చోబెట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం, హగ్ చేసుకోవటం, వాళ్ళకి ఏదైనా తినిపించటం, వాళ్ళు మీరు పక్కన ఉండటం, కలిసి కూర్చుని తినటం, ఏదైనా షేర్ చేసుకుని తినటం, ఇవి చాలా అవసరం. వాళ్ళ గ్రోత్కి ఇది ముఖ్యం. అవును. తల్లి మరియు తండ్రి కూడా వాళ్ళకి ఏదైనా చదివి వినిపించడం, ఏదైనా నేర్పించేందుకు ప్రయత్నం చేయటం, ఏదైనా డిస్కస్ చేయటం అవసరం కదా. భార్యాభర్తలకి మరీ ఎక్కువమ్మా అది. చాలామంది ఇవాళ రేపు ఫిజికల్ టచ్ లేకుండా ఉంటున్నారట. ఎవరి దారిన వాళ్ళు, ఎవరి గది వాళ్ళది. నమో నమః. మీ పెళ్ళెందుకు పేరెంటం అనవసరం కదా. మీరు ఏడవండి, దానికి వేరే కథలు ఉన్నాయి. పిల్లలతోటి ఇలా వాళ్ళతోటి కొన్ని పనులు షేర్ చేయటం, కొన్ని షేర్ చేసుకోవటం, కలిసి పని చేయటం, ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేయటం, ఏదైనా తోటలో మొక్కలు దొడ్లు వాకిళ్ళు ఉంటే మొక్కలు పెట్టడం లాంటివి ఏమైనా చేయటం. దానివల్ల ఏమవుతుంది, పిల్లల్లో పేరుకుపోతున్నటువంటి అభద్రతా భావాలు పోతాయి. అవును. ఈ స్కూళ్ళల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళు ఎదుర్కొనే ప్రెషర్స్ రిలీవ్ అయిపోతాయి. వాళ్ళు మీకు చెప్తారు, స్నేహం కలుస్తుంది పిల్లలకి మీకు. లేదా మీరు కనుక్కోవచ్చు. మీరు రోజు వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే పిల్లల్లో వచ్చే చిన్న చిన్న మార్పులను మీరు చూడగలుగుతారు. ముభావంగా ఉన్నారు, అన్నం సరిగ్గా తినలేదు, అవునవును, కామ్గా ఉన్నారు, ఏదో దాస్తున్నారు, మీకు ఎప్పుడు తెలుస్తుంది మీరు ఫోన్లో స్పెండ్ చేస్తే? పైగా అది పెళ్ళాం బాధ్యతే, ఆడవాళ్లే చూసుకోవాలండి. పిచ్చి ఆలోచనలు చేయబోకండి. ఆడవాళ్లే చూసుకోవాలి, మగవాళ్లే పట్టించుకోవాలి, చదువు మగవాళ్ళు చూసుకోవాలి, తిండి ఆడవాళ్ళు చూసుకోవాలి. మరి మిగిలిన విషయాలు ఎవరు చూసుకుంటారు? మిగిలిన 100 ఉన్నాయిగా. ఇప్పుడు నేను 25 చెప్పా, ఇంకా ఎన్ని ఉంటాయి పిల్లలు ఎదుర్కొనేవి? ప్రపంచం ఏ రకంగా ఉంది, ఎలాంటి ప్రెషర్స్ మీరెంత ఎదుర్కొంటున్నారో మీ పిల్లల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచించద్దు, మాట్లాడండి. దానికోసం ఫోన్ని పక్కన పెట్టండి. ఆఫీస్ ఫోన్లు డే టైం ఇళ్లల్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్ చెయ్యకండి. అలా కుదరదు చెప్తారు మీరు, నిజం కుదరదు. సంసారం వదిలిపెట్టేసుకుంటారా? పిల్లల్ని పోగొట్టేసుకుంటారా? ఇది కుదురుతుందా? టైం పెట్టుకోండి. కనీసం ఒక టైం బౌండ్ ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. పిల్లలతో కలిసి స్పెండ్ చేయాలన్న ఐడియాలజీ ఉండాలి. లేకపోతే ఎందుకమ్మా ఇంతంత సంపాదనలు సంపాదించి వేస్ట్ కదా పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వకపోతే. అవును, క్వాలిటీ కాదు, అసలు సమయమే ఇవ్వటం లేదు. ఈ దుస్థితిలోకి వెళ్ళొద్దు. దానివల్ల పిల్లలకి చిన్నతనంలోనే డిప్రెషన్స్, ఇన్సెక్యూరిటీస్ వల్ల రకరకాల మానసిక సమస్యలు, అనారోగ్యాలు కూడా వస్తాయమ్మా. అవును. వాళ్ళ ప్రెషర్ని షేర్ చేసుకునే అవకాశం లేక పిల్లలు చేయకూడని పనుల వైపుకి వెళ్ళిపోతారు. వాళ్ళలో వచ్చే మార్పు నువ్వు చూడకపోతే ఏదైనా కొత్త హ్యాబిట్స్ అయినాయా, కొత్త విషయాలు తెలుసుకుంటున్నారా, కొత్తవి ఏమైనా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారా, నీకు ఎట్లా తెలుస్తుంది? ఆలోచించద్దు, తప్పకుండా శ్రద్ధ పెట్టండి.
ఫోన్ తగ్గించండి. ఇంతే. రైట్. నమస్తే. నమస్తే జయ.